ఉద్యోగాల ఆశతో కాంబోడియాలో చిక్కుకున్న బాధితులందరినీ ఇండియాకు తీసుకొస్తామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ వెల్లడించారు. కమిషనరేట్ లో జాయింట్ కమిషనర్ ఫకీరప్ప, భవానీ ప్రసాద్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంబోడియాలో 150 మంది బాధితులను గుర్తించామని, వారిలో 68 మందిని ఇప్పటికే ఇండియాకు తీసుకువచ్చామని, వీరిలో 28 మంది విశాఖ వారేనని చెప్పారు. తాజాగా ఓ మహిళ సహా 4 బాధితులు వచ్చారని తెలిపారు. ఈ రాకెట్ లో 21 మంది ఏజెంట్లు క్రియాశీలకంగా పనిచేస్తుండగా వారిలో 11 మందిని అరెస్టు చేశామన్నారు. మిగిలిన వారు వివిధ రాష్ట్రాల్లో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఇండియా సిమ్ కార్డులు సరఫరాదారులు, కంపెనీల పేరుతో బ్యాంక్ ఖాతాలు తెరిచిన వారు కీలక పాత్రదారులని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని సిపి వెల్లడించారు. దీంట్లో మనం స్టార్టింగ్ లో ఐడెంటిఫై చేసిన 158 మందిని ఏదైతే ఐడెంటిఫై చేసినామో దాంట్లో ఇప్పుడు దాకా మా టీం ఏదైతే ఇక్కడ కాన్స్టిట్యూట్ చేసినామో మన డీసీపీ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప అండ్ భవానీ ప్రసాద్, ఇప్పుడు దాకా వచ్చిన టోటల్ ఎఫర్ట్స్ మీద 68 పీపుల్ 68 మంది మన రిటర్న్ వచ్చేసారు. తర్వాత ఇంకా 90 పీపుల్ ఆర్ స్టిల్ దేర్ ఇన్ కంబోడియా. ఇప్పుడు దాకా వచ్చిన 68 మందిలో 25 ఫెలోస్ ఆర్ ఫ్రమ్ 25 మంది మన వైజాగ్ చెందిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా క్షేమంగా రిటర్న్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా మా అనాలిసిస్లో, మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు దాకా 21 మంది ఏజెంట్లు ఉన్నారండి. ఇతర స్టేట్స్లో, డిఫరెంట్ స్టేట్స్ అన్ని కూడా కలుపుకొని చూస్తే 21 మంది ఏజెంట్స్ ఉన్నారు. దాంట్లో 11 ఏజెంట్స్ మనం ఇప్పుడు దాకా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక లేడీ కూడా ఉంది, మహిళ కూడా ఉంది. సో ఈ విధంగా చూస్తే 12 మంది ఏజెంట్స్ని మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత 21 మంది ఇంకా వేరే స్టేట్స్లో కూడా ఈ విధంగా ఇల్లీగల్ ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో కన్సర్న్ స్టేట్స్తో కలిసి ఆపరేషన్ లాంచ్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. మన ఇండియన్ సిమ్స్ని కూడా అక్కడ సప్లై చేస్తున్నారు. ఈ సిమ్ సప్లయర్స్ అది ఒక పెద్ద ర్యాకెట్. దీంట్లో భాగంగానే ఆ సిమ్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర నుంచి ఇప్పుడు 3 ఐడెంటిఫై చేసినాము. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సప్లయర్స్ కూడా ఉన్నారు. మన దగ్గర బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసేసి ఫర్మ్ పేరు మీద, కంపెనీస్ పేరు మీద, ఫర్మ్ పేరు మీద కరెంట్ అకౌంట్స్ ఏదైతే క్రియేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వైజాగ్లో చాలా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయండి, హనీ ట్రాప్ అండ్ సెక్స్టార్షన్ కేసెస్లో. అందులో ముఖ్యంగా రీసెంట్గా లాస్ట్ 1 మంత్లో మాకు 2 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఇట్లా లోన్స్ తీసుకొని ఉంటాం కదా, కాల్స్ చేయాలి, మీరు కాల్స్ చేసి వాళ్ళ దగ్గర మనం కలెక్ట్ చేయాలి అమౌంట్ అనేసి చెప్పాడు. మనం నీడు ఉన్నప్పుడే వెళ్ళాలి, లేడీ కాలర్స్, టెలి కాలర్స్ కావాలి అనేసి చెప్తే నేను ఇంట్రెస్ట్ చూపించి అప్పు చేసి మరి తనకి 2 lakhs హ్యాండ్ క్యాష్ ఇచ్చాను. వీసాకి, పాస్పోర్ట్కి 1,30,000 ఇచ్చాను. తీసుకొని వెళ్ళాము. కంబోడియా బార్డర్లో $500 పే చేసాము. ఆఫీస్లో తీసుకెళ్ళాను. నన్ను స్టోర్ చేసుకున్న తర్వాత డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు. డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంకా మన ప్రొఫైల్ పిక్ దాంట్లో సెండ్ చేస్తే ఆటోమేటిక్గా పెద్ద వాళ్ళ నుంచి మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఇట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న మాట అయితే కరెక్ట్ కాదు, వెళ్ళొద్దు ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. అసలు